నేను మీ ఖాళీ మొబైల్ 3000. ఈరోజు నేను మీకు 23 న్యూ హిడెన్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను స్క్విడ్ గేమ్ సీజన్ 2 నుంచి. సరే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డీటెయిల్ నెంబర్ 1 వచ్చేసి గీహాన్ మొదటిసారిగా తను కొత్త సెట్ ఆఫ్ ప్లేయర్స్ అయితే ఎంట్రీ అవుతాడు. అప్పుడు గార్డ్స్ వెపన్స్ ఏమి తీసుకురారు. మీరు అబ్జర్వ్ చేస్తే సీజన్ 1 లో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్లేయర్స్ యొక్క ట్రస్ట్ని గెయిన్ చేయడానికి, ఎందుకంటే ఇది సేఫ్ అని చెప్పడానికి. కానీ ఎప్పుడైతే ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ అయిపోతుందో అప్పుడు ఈ గందరగోళం అంతా చూసి నెక్స్ట్ గేమ్ నుంచి వాళ్ళు గన్స్ అయితే తీసుకొస్తారు, ఈ ట్రయాంగులర్ హెడ్స్ ఉన్న గన్స్. ఈ డీటెయిల్ అయితే కన్సిస్టెంట్ గా 2 సీజన్స్ లో కూడా ఉంది. అండ్ సెకండ్ డీటెయిల్ వచ్చేటప్పటికి మింగిల్ గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫ్రంట్ మన్ ఆలస్యం చేయకుండా తన హీరో ఫ్రెండ్ అయినటువంటి జుంగ్బేని పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోతాడు. అసలు తన కోసం అయితే మర్డర్ చేయడానికి కూడా వెనకాడాడు. పైగా ప్రతిసారి కూడా పరిగెట్టేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటాడు, జంగ్బే ఓకేనా కాదా అని. పైగా జంగ్బేనే ఫస్ట్ వెళ్ళేలా చూసుకుంటాడు తనకన్నా. మనకి ఎలాగో తెలుసు ఫ్రంట్ మ్యాన్ అస్సలు చావడు గేమ్లోని. సో మరి ఇంత కష్టపడి ఎందుకు ఆడాడంటే ఆ జంగ్బేని సేవ్ చేయడం కోసం. అందుకనే తన చేతిని తను ఫాస్ట్గా పట్టుకుని రష్ చేస్తూ ఉంటాడు. కానీ తను అలా ఎందుకు చేశాడో మనకి ఎపిసోడ్ 7లో తెలుస్తుంది, చంపడానికి. సో ఎందుకంటే తను ఎప్పుడైతే గీహాన్ అంటే మన హీరో ముందైతే చంపాడో, అలా చంపినప్పుడు గీహాన్ మెంటల్ గా చాలా వీక్ అయిపోతాడు. అసలు ఫ్రంట్ మ్యాన్ గేమ్ కి వచ్చిన మోటోయే గీహాన్ని అంటే మెంటల్ గా చంపేయడానికి. నెంబర్ 3 ఏంటంటే గార్డ్ వచ్చేసి ఓట్ చేయొచ్చు ప్రతి గేమ్ తర్వాత లీవ్ అవటానికి లేకపోతే ఉండటానికి అని అనగానే తను ప్రాంక్ చేస్తున్నాడా లేదా సీరియస్ గానే అడుగుతున్నాడా అని అడిగి వెంటనే సీసీటీవీ వైపు చూస్తాడు. 한 게임만 하고 나가도 상금을 받을 수 있다는 말인가요? 그렇습니다. పైగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆ మూమెంట్ ని ఖచ్చితంగా గీహాన్ని చూస్తూనే ఉంటాడు ఫ్రంట్ మెన్. సో అది మనకి ముందే చెప్తుంది, ఫోర్ షాడో చేస్తుంది. ఏమని అంటే తను గేమ్లో ఇన్ఫిల్ట్రేట్ చేస్తాడు, అంటే దొంగతనంగా వస్తాడు అని. వచ్చి గీహాన్ని ఎలా అయితే మెంటల్గా ఇందాక చెప్పినట్టు డౌన్ చేస్తాడు అని, అది ముందు నుంచి తన ప్లానే. అండ్ నెంబర్ 4 ఎప్పుడైతే ఈ జున్హో ఈ కెప్టెన్ పార్క్తో అంటాడో ఏమని అంటే ఈ హీరో వెళ్ళాడు కదా, హీరో ఒంటి మీద ఎప్పుడైతే మేము ట్రాకర్ పెట్టాము అని చెప్తాడో, చెప్పిన వెంటనే తన కిందకి చూసి ఒక సిగ్నల్ లాంటిది ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే హెడ్మన్కి ఇస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో ఈ పోలీస్ ఆఫీసర్ ఈ క్యాప్టెన్కి దొరికినప్పుడు వాళ్ళు 2 ఏళ్ళైనా ఆ ఐలాండ్ని కనిపెట్టలేకపోతున్నారంటే అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొరియన్ ఐలాండ్స్ అనేవి అసలు ఎంత ఉన్నా కూడా 2 ఏళ్ళు పడుతుంది ఒక ఐలాండ్ కనిపెట్టడానికి. కానీ ఎప్పుడైతే జున్హో నేను వెతకడం ఆపేస్తాను అని చెప్తాడో కెప్టెన్ పార్క్ కళ్ళలో ఒక దిగులైతే మనం చూడొచ్చు. 이제 그만하려고요. ఎందుకంటే తను ఎప్పుడైతే నిజంగానే ఆపేశాడో అప్పుడు ఈ కెప్టెన్ పార్క్ ఈ పోలీస్ ఆఫీసర్ మీద ఒక కన్నేయటం అనేది కుదరదు. అండ్ తను ఒకవేళ తనకి చెప్పకుండా వేరే విధంగా ట్రై చేసి కూడా నిజంగా ఇలాంటి కనిపెట్టేస్తాడేమో అని కంగారు పడతాడు. అందుకనే సపోర్టింగ్ గా మాట్లాడి తన దగ్గర ఉంచుకునేలా చేస్తాడు. 이래놓고 또 일주일 뒤에 다시 오겠지? నెంబర్ 5 ఏంటంటే లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఈ సీజన్లో గార్డ్స్ జీవితాన్ని కొంచెం మనకి డెప్త్గా చూపించారని అనే చెప్పచ్చు. ఎలాగైతే ప్లేయర్స్ డబ్బు కోసం అప్పులు చేసి వస్తారో వీళ్ళు కూడా అలాగే డబ్బుల కోసం అప్పుల్లో మునిగిపోయి వస్తారు. అండ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఫేసెస్ని మనం మాస్క్లో నుంచి చూపించారు, వాళ్ళ జీవితాన్ని చూపించారు ఫస్ట్ సీజన్లా కాకుండా. సో దట్ మనం బాగా రిలేట్ అవుతాము. అండ్ వాళ్ళు కూడా మనుషులే ఫోర్స్ చేస్తున్నారు అని మనకి చూపించారు. అండ్ నెంబర్ 6 చూసుకుంటే ఎప్పుడైతే ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్లో మనుషులు చచ్చిపోతున్నారు అని తెలిసిందో ఈ కొడుకు తన తల్లిని కాపాడటానికి ఎంతో ముందరకు వచ్చి తను సేవ్ చేయడానికి అయితే చూస్తాడు. కానీ తర్వాత మనం మింగిల్ గేమ్లో తన తల్లిని వదిలేయటం మనం గమనించవచ్చు. అప్పుడే మనకు అర్థమవుతుంది హ్యూమన్ బిహేవియర్ అనేది డబ్బుకి ఎంతలా లోన్ అవుతుందో అని. తను బాధపడ్డాడు, కరెక్టే, నేను ఒప్పుకుంటా, కానీ తను వదిలేశాడు. అదే నేను చెప్పదలుచుకుంది. నెంబర్ 7 ఏంటంటే ఎపిసోడ్ 7లో మనం ఈ గేమ్ యొక్క క్రియేటర్స్ ని చంపాలి అని కాకుండా వాళ్ళని కనిపెట్టాలి అని చెప్తున్నప్పుడు ఈ కుర్రాడు అడుగుతాడు, 그놈들이 어디 있는데요? అప్పుడు మన హీరో అంటాడు వాళ్ళు పైనే ఉంటారు, ఈ పైన ఉన్న బాసెసే మనల్ని కంట్రోల్ చేస్తారు పై లెవెల్స్ నుంచి. 저 위, 계단 위쪽에 이 게임을 컨트롤하는 놈들과 시설이 있어요. అని అందరూ పైకి చూస్తారు. కానీ అప్పుడు మన ఫ్రంట్ మ్యాన్ చూడడు, ఎందుకంటే తనే ఒక బాస్ హూ కంట్రోల్స్ ద గేమ్ కాబట్టి. అండ్ నెంబర్ 8 చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఫ్రంట్ మ్యాన్ స్పిన్నింగ్ టాప్ ఆటలో 3 సార్లు ప్రయత్నిస్తాడు, ఓడిపోతాడు, కానీ 4వ సారి గెలుస్తాడు. మరి 3 సార్లు ఎందుకు ఓడిపోయాడు అంటే 3 సార్లు తన కుడి చేతితో ట్రై చేస్తాడు, కానీ 4వ సారి ఇంక చిరాకు వచ్చి ఎడం చేతితో ట్రై చేస్తాడు, సక్సెస్ అవుతాడు. ఎందుకంటే మనం సీజన్ 1లోనే చూడొచ్చు ఫ్రంట్ మ్యాన్ అనే అతను
లెఫ్ట్ హ్యాండెడ్. నెంబర్ 9 ఏంటి అంటే ఎప్పుడైతే ఈ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇలా గెలుస్తున్నారో తినకు చాలా ఆనందపడిపోతాడు. ఎందుకు ఆనందపడతాడు అంటే తనకి నిజంగానే ప్లేయర్స్ విన్ అవ్వటం అనేది కావాలి. సీజన్ 1లో చూసుకున్నా కూడా విఐపీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ ఎక్కువ మంది ఎక్కువ శవాలు కావాలి. వాళ్ళే ఫ్రంట్ మనకి చెప్తారు లైట్స్ ఆపేయమని చెప్పి సీజన్ 1లో ఎప్పుడైతే ఇది ఫిగర్ అవుట్ చేస్తాడో ఎలా దాటాలి. నెంబర్ 10 ఏంటంటే ఫస్ట్ గేమ్లో చూసుకుంటే చాలా భయపడిపోయారు శవాలు అవన్నీ చూసి. రెండో గేమ్లో కొద్దిగా ఓకే ఓకే మనకు అర్థమవుతుంది ఇందులో కొంతమంది చనిపోతారు అని రియలైజ్ అవుతారు. థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి లిటరలీ బ్లడ్ మీద అడుగులేసి నవ్వుకుంటారు, గెంతుతారు, ఆనందపడతారు. ఇలా ఈ డబ్బు కోసం ఈ అలవాటు పడిపోవటం ఈ హింసకి అన్నది ఈ సిరీస్ లో బాగా క్యాప్చర్ చేశారు. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా డైరెక్టర్ ని మెచ్చుకోవాలి. అండ్ 11 వచ్చేపాటికి ఈ ప్లేయర్ నెంబర్ 246 ఒక హాస్పిటలైజ్ అయినటువంటి డాటర్ యొక్క ఫాదర్. తనని చంపినప్పుడు ఫస్ట్ హార్ట్ కి ఏం చేస్తుంది, హార్ట్కి ఏం చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ సీన్ చూసుకుంటే గన్ కొంచెం లో అవుతుంది. సో తన శవాన్ని కూడా మనం ఎక్కడ చూపించలేదు. సో తను బతికే ఉండుండొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్లో సీజన్ 3 వచ్చేటప్పటికి మేబీ ఈ ఆర్గాన్ గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ని కూడా ఈ అమ్మాయి ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళని కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయని మనం ఆశిద్దాం. అండ్ నెంబర్ 12 ఈ డీటెయిల్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. ఏంటి అంటే మనకి సీజన్ 1లో క్యాంగ్ చేబియాక్ అని ఒక అమ్మాయి ఉంటది. ఇందులో క్యాంగ్ నోల్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంటది. సో మన కొరియాలో చూసుకుంటే వాళ్ళ పేర్లకి మీనింగ్స్ ఏంటి అంటే సేబియాక్ అంటే డాన్ అంటే సూర్యాస్తమయం, మన నోవుల్ అంటే సన్ రైజ్ అని. సన్ రైజ్ అంటే మనకు తెలుసు సూర్యోదయం. కోఇన్సిడెన్స్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే డైరెక్టర్స్ కావాలని అలా పెడతారు. ఎందుకంటే కొరియాలో ఈ సిబ్లింగ్స్కి పేర్లు పెట్టేటప్పుడు సిమిలర్ థీమ్ని బేస్ చేసుకుని పెడతారు. సో వాళ్ళిద్దరూ అక్క చెల్లెలేమో పైగా. అండ్ ఇది నా పర్సనల్ థియరీ మాత్రమే, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. అండ్ నెంబర్ 13 చూసుకుంటే ఎప్పుడైతే ఆ ట్రాప్లోకి వీళ్ళు వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ అయితే అవుతుందో అప్పుడు ఈ వెనకాల ఉన్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా షాక్ అవుతారు తప్ప ఆ క్యాప్టెన్ ఆ షిప్ క్యాప్టెన్ అనే అతను షాక్ అవ్వడు, ఎందుకంటే తనకు తెలుసు అది ఒక ట్రాప్ అని. అండ్ నెంబర్ 14 కనుక చూసుకుంటే ఈ హీరో వాళ్ళ టీం ఉంది కదా, ఈ 6 లెగ్గెడ్ గేమ్లో లిటరలీ 4 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకో చెప్తాను చూడండి. 365 ప్లేయర్స్ 5గురుగా విడిపోయారనుకో 73 టీంలు వస్తాయి. ఒక్కొక్క టీం 5 నిమిషాలు ఆడుతుంది. అలాగే సైమల్టేనియస్గా 2 టీంలు అయితే ఒకేసారి ఆడొచ్చు. ఆ లెక్కను చూసుకుంటే 180 నిమిషాలు వస్తుంది, 180 మినిట్స్ అంటే 3 గంటలు. చనిపోయారో వాళ్ళ బాడీస్ని తీసుకెళ్ళటానికి కొంత టైం గేమ్ని అయితే ఆపుతారు. సో అది ఎంత కాదన్నా ఒక గంట సేపు వేసుకుంటే టోటల్ వెయిటింగ్ టైం 4 గంటలు వచ్చింది. ఒకసారి ఊహించుకోండి ఆ హీరో వాళ్ళ టీం ఎంత మెంటల్ స్ట్రెస్కి అయితే గురయ్యారో ఆ 4 గంటల సేపు శవాల్ని చూస్తూ మనుషులు చచ్చిపోతూ. అసలు అది నోటి చెప్పడానికి అవ్వట్లేదు. కానీ నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాల్సి అంటే ఈ 4 గంటల టైం దొరికింది ఈ జులపాల అబ్బాయికి. సో దట్ తను రాళ్లతో ప్రాక్టీస్ చేసి వెంటనే ఆ చింతపెక్కలాట అంటాం మనం, డోజు అంటారు వీళ్ళు అది మాస్టర్ చేసి సింగిల్ అటెంప్ట్లో వీళ్ళైతే కంప్లీట్ చేసేసారు. డీటెయిల్ నెంబర్ 15 చూసుకుంటే ఈ రష్యన్ రౌలెట్ ఆడతారు. కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం తను లోడ్ చేసింది ఒక డమ్మీ బుల్లెట్, ఎందుకంటే దానికి హోల్ ఉంటుంది. సో అది ఎలా చెప్పగలవు అది ఫేక్ అంటే అక్కడ ప్రైమర్ ఉండాలి. ఆ ప్రైమర్ ఎప్పుడైతే ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో ఢీకొంటుందో అప్పుడు బుల్లెట్ ఫైర్ అవుతుంది. కానీ అక్కడ హోల్ ఉండటం వల్ల అది ఫైర్ అవ్వదు, అది డమ్మీ బుల్లెట్. సో ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి అసలు 0 ఛాన్స్ ఆఫ్ డైయింగ్. సో వాళ్ళు ఎన్నిసార్లు కాల్చుకున్నా వాళ్ళైతే చావరు. సో తర్వాత తను ఏం చేస్తాడు అంటే ఇంకొక 3 డమ్మీ బుల్లెట్లు ఒక్కొక్క ఒరిజినల్ బుల్లెట్ని యాడ్ చేస్తాడు తర్వాత రౌండ్లో. సో అప్పుడు తను ఏం చెప్తాడు అంటే 5/6 ఛాన్స్ ఆఫ్ డైయింగ్ అని చెప్తాడు వాళ్ళకి. కానీ రియాలిటీలో చూసుకుంటే వాళ్ళకి 1/6 ఛాన్స్ ఆఫ్ డైయింగే ఉంటుంది, ఎందుకంటే ఆ డమ్మీ బుల్లెట్స్ కాల్చినా వాళ్ళ ప్రాణాలేం పోవు కాబట్టి. మరి రిక్రూటర్ అబద్ధం ఎందుకు చెప్పారనుకుంటున్నాడు? ఎందుకంటే 1-2 రౌండ్లో వాళ్ళు చచ్చిపోవడం కాదు తనకు కావాల్సింది, ఈ ప్లేయర్స్ అనే వాళ్ళు సఫర్ అవటం తనకి కావాలి. నెంబర్ 16 చూసుకుంటే ఆ రిక్రూటర్ కళ్ళు తెరిచి చనిపోతాడు. కానీ ఆ తర్వాత సీన్లో చూసుకుంటే మనం స్లోగా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిక్రూటర్ కళ్ళు ఆర్పుతాడు. ఎందుకంటే ఆ రిక్రూటర్ క్యారెక్టర్ని మనం ఎంత ప్రేమించాము అంటే తను చనిపోయి తన మీద కెమెరా ఫోకస్ లేనప్పుడు కూడా గమనించాం. డీటెయిల్ 17 ఏంటి అంటే ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్లో 2 నిమిషాల పాటు మన హీరో గీహాన్ వల్ల ఎవరు చావరు. నిజానికి ఆ గేమ్ చాలా ఎక్కువ మందిని ఎలిమినేట్ చేయాల్సిన గేమ్, కానీ ఆ గేమ్లో ఎవరు చావకపోయేటప్పటికి మన ఫ్రంట్ మెన్కి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది.
కానీ ఎప్పుడైతే ప్లేయర్ నెంబర్ 196 చనిపోతుందో అప్పుడు తను హాయిగా ఒక సిప్ కాఫీ తాగుతాడు. కానీ అప్పటికే తన స్క్రీన్ మీద ముగ్గురు చచ్చిపోయిన శవాల్లాగా మార్క్ చేయబడి ఉంటారు. యాక్చువల్లీ అదొక మిస్టేక్. ఆ పాటికి ఇంకా ఎవరు చావరు. ఫస్ట్ చచ్చే శాలిటీ 196 పాప. డీటెయిల్ 18కి వచ్చేపాటికి ఎపిసోడ్ 5లో తను ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి మన ఫ్రంట్ మ్యాన్ తన మిల్క్ని డొనేట్ చేస్తే ఏమంటాడంటే నేను ప్లెయిన్ మిల్క్ని తాగలేను అంటాడు. 마시고 다음 게임까지 힘내요. 아니요, 저 괜찮아요. 아니 그냥 마셔요. 내가 원래 신우유를 못 마셔요. మనం సీజన్ 1కి వెళ్తే ఇల్నామ్ నా కొడుకు ప్లెయిన్ మిల్క్ని డైజెస్ట్ చేసుకోలేడు అని చెప్తాడు. Hey, is there any chocolate milk? I can't drink the normal kind. When I was a kid, I had problems digesting it, so I had to skip milk when I was in school. My son did too. He was just like you, friend. సో మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఈ ఇన్హో అండ్ జున్హో సొంత అన్నదమ్ములు కాదు, స్టెప్ బ్రదర్స్ అని. సో నేను అనుకోవటం ఏంటి అంటే ఈ యంగిల్ ఇల్నామ్ కొడుకు అని నేను అనుకుంటున్నాను. సో ఈ థియరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ వచ్చి చెప్పండి. డీటెయిల్ నెంబర్ 19 వచ్చేసి జిహాన్ని ఈ గేమ్లో చూస్తామో మనకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎవరైనా ఇలా స్క్విడ్ గేమ్ గెలిచిన వాళ్ళు ఆపడానికి మళ్ళీ ఎంట్రీ అయ్యారా అని. అలా గిహాన్ ఒకటే చేశాడు. అలా ఎందుకు చేశాడు అంటే ఈ స్క్విడ్ గేమ్స్ అనేవి 1998 నుంచి నడపబడుతున్నాయి. 2023కి 15 ఇండివిజువల్ విన్నర్స్ వస్తారు. ఇంకొకటి మనకు తెలిసే విషయం ఏంటంటే 2015లో ఆ విన్నర్ ఎవరు అంటే మన ఫ్రంట్ మ్యాన్. ఒకసారి నేను చెప్పేది ఆలోచించండి, ఈ గిహాన్ జీవితం అంతా కూడా లక్ బేస్డ్ అని. ఎందుకంటే సీజన్ 1లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్లో గిహాన్ పడిపోకుండా అలీ కాపాడాడు. అండ్ షుగర్ క్యాండీ గేమ్లో అయితే తన చెమట అంటే తన స్వెట్ ఐడియా వచ్చింది. టగ్ ఆఫ్ వార్లో ఏంటి అంటే ఈ ఓల్డ్ మ్యాన్ తన టీంలో ఉండటం వల్ల తను గెలిచేశాడు. మార్బల్స్ గేమ్లో అయితే తన ఏకంగా గేమ్ క్రియేటర్తోనే పేర్ అయ్యాడు, గెలిచేశాడు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ గేమ్లో అయితే అసలు తను ఫస్ట్ రావాల్సింది లాస్ట్ నెంబర్గా లాస్ట్లో పేర్ అయ్యాడు, అది తనకి సేవ్ అయిపోయింది. అండ్ తను లాస్ట్కి ముగ్గురు మిగిలినప్పుడు ఆ అమ్మాయిని తన ఫ్రెండే చంపేస్తాడు. చంపేసి లాస్ట్కి తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు ఈ హీరో గెలవాలని. సో నిజం చెప్పాలి అంటే గిహాన్ తన టాలెంట్ వల్ల కాదు, తనకి లక్ వల్ల వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేయడం వల్ల గెలిచాడు. ఇంకా గట్టిగా చెప్పాలి, సీజన్ 2లో రిక్రూటర్ దగ్గర కూడా బుల్లెట్ తనకు రాకుండా వేరే వాడికి వెళ్ళి తన లక్ అలా వచ్చింది. మరి గిహాన్ అనే అతను అసలు అక్కడ ఉండకూడదు, కానీ ఎందుకున్నాడు అంటే తనకి జాలి ఉంది. ఎందుకంటే తను మిగతా కిల్లర్స్ లాగా విన్నర్స్ అవ్వలేదు. సో తిను అక్కడ ఉండకూడదు, అక్కడ ఉన్నాడు. అందుకనే వేరే వాళ్ళు ఎవ్వరూ అక్కడ మళ్ళీ ఆపడానికి రాలేదు. డీటెయిల్ నెంబర్ 20 వచ్చేసి ఎప్పుడైతే ఈ గన్ తన వైపు తను పాయింట్ చేసుకుంటాడో రిక్రూటర్ అసలు భయమే లేకుండా నవ్వుతూ పెట్టుకుంటాడు. అదే సీజన్ 1లో ఒక లైటర్ గన్ షేప్డ్ పెట్టేటప్పటికే తను చాలా భయపడిపోయినట్టు నటిస్తాడు. ఎందుకు అలా భయపడినట్టు నటిస్తాడు అంటే సో తను సంవత్సరం అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తూ ఉండాలి, వాళ్ళని నమ్మిస్తూ ఉండాలి, వాళ్ళని గేమ్లోకి ఇన్వైట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి తగినట్టుగా బిహేవ్ చేయడానికి తను ఎప్పుడైతే ఫేక్ గన్ పెట్టినా సరే నిజమైన గన్ అన్నట్టు తనకు తెలుసు అది ఫేక్ గన్నే అని. ఎందుకంటే అంత జీవితం సంగనకపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఇతను. అలా వెళ్ళినప్పుడు ఎవరు రియల్ గన్ పెట్టుకుంటారని వాడైతే ఊహించడు. సో తిని ఇలా భయపడినట్టు నటిస్తేనే వీడి మాట వింటాడని అలా నటిస్తాడు. 21 చూసుకుంటే గిహాన్ ఈ షోలో ఎక్కడ అంబ్రెల్లా అయితే వాడు. తను చివరికి తను సీజన్ 1లో చూసుకున్న, సీజన్ 2లో చూసుకున్న వాడు. సీజన్ 1లో తన ఎక్స్ వైఫ్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తను అంబ్రెల్లాని అయితే మర్చిపోతాడు. సో తర్వాత సీజన్ 2లో కూడా ఇంకా వర్షంలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడే తప్ప అసలు ఏమి అంబ్రెల్లా అయితే వాడు. అందుకే తనకి ఆ సీజన్ 1లో అంబ్రెల్లా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ తను సీజన్ 1లో కూడా చెప్తాడు తను చిన్నప్పుడు చాలా అంబ్రెల్లాస్ని అయితే మర్చిపోతూ ఉంటాను అని. Well, growing up, I'd always lose my umbrellas and my mom would get angry. So then she gave me broken ones to bring to school. I always wanted her to get me one of those good umbrellas like the other kids. సో అలా ఈ 2 సీజన్స్లోనూ కన్సిస్టెంట్గా ఈ డీటెయిల్ పెట్టడం అనేది భలే మంచిగా అనిపించింది నాకు. అండ్ డీటెయిల్ నెంబర్ 22 చూసుకుంటే సీజన్ 1లో అంబ్రెల్లా షేప్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది, ప్లెయిన్గా ఉంటుంది, ఒక సెమీ సర్కిల్ లాగా. కానీ ప్లేయర్స్ నిజంగా ఆడాల్సిన షేప్ అయితే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది, ఎక్కువ కర్వ్స్ అయితే ఉంటాయి. కంపేర్ విత్ ఆ బొమ్మలు గోడ మీద ఉన్న బొమ్మకిను నిజంగా ప్లేయర్స్ కట్ చేయాల్సిన దానికిను. సో ఈ డీటెయిల్ని మనం సీజన్ 2లో కూడా తను ఈ షుగర్ క్యాండీ గేమ్ని అయితే ఆడటానికి కలగడినప్పుడు తను గోడ మీద తనకి నిజంగా వచ్చిన అంబ్రెల్లా డిజైన్నే ఊహించుకుంటాడు, సీజన్ 1లో గోడ మీద ఉన్నట్టు కాకుండా. సో ఈ డీటెయిల్ చూసారా, అది అసలు డ్రీమే అయినా సరే అంత డీటెయిలింగ్ అయితే ఇచ్చారు.
అండ్ డీటెయిల్ నెంబర్ 23 చూసుకుంటే రిక్రూటర్ ఆఫర్ చేస్తాడు, లైక్ ఫుడ్ కావాలంటే బన్ కావాలా, లేదంటే లాటరీలో లక్ చెక్ చేసుకుంటావా అని. అసలు ఇలా రిక్రూటర్ ఎందుకు చేస్తారు, లేదంటే ఎవరు చెప్పారో అలా చేయమని అనేది మనకి షోలో ఎక్కడ చెప్పలేదు. నేను అనుకోవడం ఏంటి అంటే తను కావాలని, అది తను చెక్ చేసుకోవడానికి అలా చేస్తున్నాడని. ఏం చెక్ చేసుకోవడానికి అంటే తను ప్రతి సంవత్సరం చాలామంది జనాలని స్క్విడ్ గేమ్లోకి రిక్రూట్ చేసుకున్నప్పుడు చాలామంది చనిపోతారనే విషయం తనకి తెలుసు. అయినా సరే తను చేసేది కరెక్టా తప్పా అని చెక్ చేసుకోవడానికి ఇలా వెళ్ళినప్పుడు చాలామంది ఒక పూట భోజనానికి ₹1 కోటి కావాలా, ఒక పూట భోజనం కావాలా అని అడిగితే పూట భోజనం ఏముంది, పసితో పడుకున్న డబ్బులే ఇంపార్టెంట్ అని చెప్పి డబ్బులకే ఓటేస్తారు. ఆ విషయం తెలుసుకొని తను చాలా జస్టిఫై చేసుకుంటాడు తను చేసే పని. అదే ఎక్కువ మంది కనుక బన్ తీసుకుని ఉండుంటే తను నేను తప్పు చేశానేమో అని చాలా బాధపడేవాడు. కానీ ఎవరు చాలా తక్కువ మంది బన్ ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటారేమో, కానీ చాలా మంది తన గ్యాంబుల్ అయితే ఈ లాటరీ టికెట్ కోసం అయితే తీసుకుంటారు. సో తను చేసేది కరెక్టే, ఈ జనాలకి ఇలాగే అవ్వాలి అని చెప్పి చాలా జస్టిఫై చేసుకుంటాడు తన వర్క్ని. నా వరకు చూసుకుంటే ఆ రిక్రూటర్ చేసేది కరెక్టే, అలానే పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేను. ఈ జనాలు చేసేది కూడా తప్పని పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే ఒక పూట భోజనం అనేది ఎప్పుడైనా స్కిప్ చేయొచ్చు, ఎప్పుడైతే నీకు ₹1 కోటి వస్తున్నాయి అని తెలిసిందో. సో ఎవరు కరెక్ట్ అనేది మీరైతే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.